డిసెంబర్ 2, 3, 4వ తారీఖులో ఖచ్చితంగా సింహరాశి వారికి ఒక 5 లక్షలు ఇవ్వబోతున్నారు. అయితే సింహరాశి వారికి ఎవరు ఏ విధంగా 5 లక్షలు ఇవ్వబోతున్నారు, అలానే సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారికి ఈ సమయంలో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, పూర్తి గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా యొక్క వీడియోని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక డిసెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖున సింహరాశి వారికి కొంతమందికి శనీశ్వరుని యొక్క కొన్ని రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఏ రాశి వారికైనా మధ్యస్థ అంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటే గనక పూర్తిగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒకే రకమైనటువంటి ఫలితం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే వారి వారి యొక్క పాప పుణ్యాలపైన కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే అధికంగా పుణ్యం చేసుకొని ఉంటారో వారికి అధికంగా పుణ్యంతో కలిసి వచ్చేటటువంటి మంచి పనులు అనేవి ఉంటాయి, మంచిగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వారు పాపాలకు పాల్పడతారో, పాపాలు చేసి ఉంటారో, లేదా ఇతరులను హింసించి బాధపెట్టి ఉంటారో వారికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. శనీశ్వరుడు ఎప్పుడూ కూడా ఎవరికి ఊరికనే శిక్షలను వెయ్యరు. ఎందుకంటే తమకు ఉన్నటువంటి ఎవరైతే గర్వం ఉంటుందో ఆ యొక్క గర్వాన్ని అంచడానికి మాత్రమే శనీశ్వరుడు కొన్నిసార్లు ఇలా మొట్టికాయలు వేస్తూ ఉంటారు. ఎవరికైనా సమానత్వమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా న్యాయాన్ని ఇవ్వరు. శనీశ్వరుడు అంటే చాలామంది భయపడతారు, కానీ శని భగవానుని యొక్క అనుగ్రహం కలిగింది అంటే మనకు జీవితంలో కష్టాలు ఉండవు అని గ్రహించుకోవాలి. ఇలా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున తప్పకుండా మీకు జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలలో శని భగవానుని యొక్క కొంతమందికి సింహరాశి వారికి శని భగవానుని యొక్క అనుకూలత లేకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా కొద్దిగా మీకు ఆపోజిట్ వ్యక్తులు కొద్దిగా కోపంతో ప్రవర్తించినప్పుడు మీరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు గొడవ పడినప్పుడు ఒకరు కాస్త తగ్గి ఉంటే గనక మీకు సమస్యలు రావు. ముందుగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఇది ఒక్కటి. కనుక సింహరాశి వారు మర్చిపోయి కూడా గొడవలకు దిగకండి. ఊరికే గొడవలు పెట్టుకోవటం వంటి వాటిలో దిగకండి. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి చాలా మంచి వ్యక్తులు. గంభీరమైనటువంటి వాయిస్ ఉన్నప్పటికీ వారు అందరినీ కూడా కలుపుకపోయేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. సింహరాశి వారు ఎవరికైనా ఎప్పుడైనా అప్పుని ఇచ్చి ఉంటే గనక 5 లక్షల అప్పుని ఇచ్చి ఉంటే గనక వారు తిరిగి ఇవ్వట్లేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ యొక్క రోజులలో, ఈ తేదీలలో ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మీ చేతికి ఇవ్వబోతున్నారు. ఎవరికైనా మీరు ఏదైనా అప్పు ఇచ్చి ఉంటే మొండి బాకీలు ఏవైనా సరే వాటి నుండి, ఆ సమస్య నుండి బయటపడబోతున్నారు ఈ యొక్క సింహరాశి వారు. కనుక సింహరాశి వారికి ఈ సమయంలో జరిగేది ఇదే. తెలుసుకున్నారు కదా. సింహరాశి వారికి డిసెంబర్ నెలలో, అలానే డిసెంబర్ 2వ తారీఖు, 3, 4, 5వ తారీఖులో ఎలా ఉంది అని. వీరికి 5 లక్షలు అప్పు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ విషయంలో మీరు ఏదైనా బాధపడుతున్నట్లు అయితే అలాంటి మొండి బాకీల సమస్య తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.